వైద్య రంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి. 2850 నుంచి 3515. బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి. 17,000 నుంచి 34,000. ఆక్సిజన్ బెడ్లు దాదాపు 30 రెట్లు పెరిగినాయి. హైదరాబాద్కు 4 మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అల్వాల్లో 1, ఎల్బీ నగర్లో 1, సనత్ నగర్లో 1, గచ్చిబౌలిలో 1. ఇవన్నీ వాస్తవాలు కాదా? మొత్తం మెడికల్ కాలేజీలు 29 మొత్తం 4,000 కోట్లతో పెట్టింది వాస్తవం కాదా? 500 పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది వాస్తవం కాదా? నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమనాలా వీళ్ళు ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాల. మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊరిలో ఉండాలా, హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు. అంత గొప్ప వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్తుల్లో కఠినం. అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి. బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు. సవరించుకోండి దయచేసి, మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మా పనితీరుకు తార్కాణం 2014లో మీరు మాకు అప్పచెప్పినాడు 11వ ర్యాంకులో ఉంటే మీ హెల్త్లో ఇవాళ 3వ ర్యాంకు చేరుకున్నాం. శిశు మరణాలు తగ్గినాయి. అవుట్ ఆఫ్ 1039 ఉంటుండే ఇప్పుడు 21కి వచ్చినాయి. మాతా మరణాలు అవుట్ ఆఫ్ 1092 ఉండే ఇప్పుడు 43కి వచ్చినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి. తద్వారా వాళ్ళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా 3వ స్థానానికి చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా. కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3,14,00,000 మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పిన పరిస్థితి. కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అబాస్ పాలవుతారన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.